ఒక 0 చేయించండి హరినందన్తో. ఎడమ వైపు నుంచి ఒక 0, కుడివైపు నుంచి ఒక 0. ప్రతిరోజు 2 నిమిషాల సేపు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయించాలి. ఎందుకంటే మనం వాడే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే భాషల్లో 85% అక్షరాలు కేవలం చేతిని ఎడమ వైపు నుంచి కుడివైపు నుంచి తిప్పడం ద్వారా మాత్రమే తయారు చేశారు. కాబట్టి మీ బాబుతో ఖచ్చితంగా ప్రతిరోజు ఎడమ వైపు నుంచి కుడివైపు నుంచి సర్కిల్స్ చేయించండి. ఇది చేయించిన తర్వాత తెలుగు భాష అయితే నిటారుగా ఉండాలి. ఇంగ్లీష్లో కర్సివ్ రాస్తే, మనవాడు కర్సివ్ అంటున్నాడు కాబట్టి కుడివైపుకి వంగాలి. కర్సివ్ అనేది నేర్చుకోవాలంటే ప్రతి అక్షరానికి ఒక బిగినింగ్ స్ట్రోక్, ఒక ఎండింగ్ స్ట్రోక్ ఉండేలాగా అక్షరాలు నేర్పించాలి. 26 అక్షరాలని చిన్న అక్షరాలు ఇలా నేర్పించిన తర్వాత మొదటి అక్షరంలో ఉండే ఎండింగ్ స్ట్రోక్ తర్వాత అక్షరంలో ఉండే బిగినింగ్ స్ట్రోక్తో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగా 2 అక్షరాలు మాత్రమే ఉండే పదాలని ఫస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయించండి. తర్వాత 3 అక్షరాల పదాలకి వెళ్ళాలి. తర్వాత 4 అక్షరాల పదాలు, మెల్లమెల్లగా అక్షరాల సంఖ్యని పెంచుతూ పదాలు ప్రాక్టీస్ చేయించండి. ఒక కన్వీనియంట్గా ఉండే ప్లేస్లో కూర్చోపెట్టండి. వెంటిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కుడి చేత్తో రాసే వాళ్ళకి లైట్ ఎడమవైపు నుంచి వచ్చేలాగా చూసుకోండి. ఎడం చేత్తో రాస్తూ ఉంటే రైట్ కుడివైపు నుంచి వచ్చేలాగా చూడండి. ఏ టైంలో ప్రాక్టీస్ చేస్తున్నారో అదే టైంలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించేలాగా చూడండి. ఆ రాసే బుక్ కింద సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గట్టిగా ఉండే రైటింగ్ ప్యాడ్ లేదా ఒక బల్ల మీద బుక్ పెట్టి ప్రాక్టీస్ చేయించండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ కాదు, ఇది ఒక స్కిల్.